ఈ వీడియో మీకు చేరేటోడికి ప్రాణాలతో అయితే ఉండము, కానీ మాకు న్యాయం జరగాలి. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి, secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలిలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్కు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. తెనాలికి చెందినటువంటి తిరుపతమ్మ అనే మహిళ తనకు వేధింపులు గురవుతున్నానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో అయితే తీసుకుంది. ఆ తర్వాత గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లయితే చెప్తా ఉన్నారు. అయితే ఆవిడ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ కూడా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ మహిళ మృతి చెందినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ మహిళ వీడియోలో కొన్ని తన ఆవేదన అయితే వెల్లబుచ్చుకుంది. తెనాలి పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో గతంలో తాను భర్తతో కలిసి వాచ్మెన్గా పనిచేస్తూ ఉండే క్రమంలో అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఓ మహిళతో పరిచయమైంది. అయితే ఆ మహిళకు సంబంధించి కానివ్వండి, అపార్ట్మెంట్లో కానివ్వండి పనులకు వెళ్తూ ఉంటాను. ఈ క్రమంలోనే బంగారం కనిపించట్లేదంటూ తమకు సంబంధించిన బంగారం ఆభరణాలు కనిపించట్లేదంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన భర్తను కొద్ది రోజులుగా కూడా వేధింపులకు గురవుతున్నానంటూ కూడా ఆ వీడియోలో మహిళ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైతే తనకు సంబంధం లేని విషయంలో తనను ఇన్వాల్వ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు, పదే పిలిపించి విచారిస్తున్నారు, విచారణ పేరుతో తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆ మహిళ వీడియోలో అయితే స్పష్టంగా ఆవేదన అయితే వ్యక్తం చేసింది. నిన్న శనివారం ఉదయం 10 గంటల సమయంలో గడ్డి మందు తాగి ఆ తిరుపతమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా గమనించి ఆమెను హుటాహుటిన తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్కి అయితే తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ తిరుపతమ్మ అనే మహిళ అయితే మృతి చెందింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆవిడ మృతి చెందిన తర్వాత ఆ సెల్ఫీ వీడియో అనేది కూడా వాట్సాప్ గ్రూపుల్లో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఆ మహిళ దాదాపు 4 నిమిషాల పాటు 4.5 నిమిషాల పాటు తన ఆవేదన మొత్తాన్ని కూడా ఆ వీడియోలో వెళ్ళగక్కుంది. తనకు సంబంధం లేదు, ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదు, అయినా కానీ మమ్మల్ని ఈ కేసులో ఇరికించి ఆ బంగారం రికవరీ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చింది. తన భర్తను కొట్టారు, వేధింపులకు గురి చేస్తున్నారంటూ తాను ఆ తిరుపతమ్మ అనే మహిళ ఎవరైతే ఉన్నారో అందులో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ మహిళ వీడియో తీసుకోవటం, అది వెలుగులోకి రావడం, ఆ తర్వాత ఇదే రోజు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసి ఈరోజు చనిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం, అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు, పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చెయ్యని నేరాన్ని చేసామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అందుకే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మా వైపు ఏ పెద్దవాళ్ళు లేరు, ఎవరు రారు కూడా. మాకు ఎవరు లేని వాళ్ళం మేము. ఇప్పుడు మేము మాట్లాడుకున్న పెద్ద ఆయన కూడా మీరు తప్పు చేశారంటగా అమ్మా అని చెప్పేసి ఆయనే మమ్మల్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళు అలాగే చూపించారు, లేని సాక్ష్యాలని తీసుకొచ్చారు. అట్లా చేసావు, నువ్వు ఇట్ట మాట్లాడావు, అది ఇదని. ఏమండి అవి అంతకు ముందు ఇవ్వండి అని అన్నా కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడిని అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేశారు. నేను ఇవన్నీ ఇక నా వల్ల కాదు, నేను భరించలేను.
ఆమె చేసిన తప్పులన్నీ నా మీద పులిమేసి దాని దగ్గర తప్పుకోవాలి అని అనుకొని ఇవన్నీ ఇచ్చేసింది. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళ పిన్నికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళందరికీ వడ్డీలకి ఇచ్చింది. ఆ బ్రోతల హౌస్ ఆమె కూడా ఈమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకు కూడా ఆమె ద్వారా కూడా వడ్డీలకి తిప్పిద్ది అక్కడ. అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నేను ఆడ బయట పెడతాను అని చెప్పేసి దాని మొగుడికి లేనిపోయినవన్నీ మా మీద చెప్పి మా మీదే తిరిగి కేసు పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ పోలీసులు నా మాట పట్టించుకోవట్లేదు. కాబట్టి కలెక్టర్ గారైనా మీరే ఇది ఎలాగోలా సాల్వ్ చేయాలండి. మేమైతే ఈ వీడియో మీకు చేరేటోడికి ప్రాణాలతో అయితే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం. నా భర్తని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరు తప్పు చేశారు, ఒప్పుకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎస్ఐ గారు అయితే ఏవే పోవే అని అసభ్యంగా మాట్లాడారు. ఒక ఉద్యోగంలో ఉన్న ఆయన, ఒక అధికారి, ఒక ఆడదాన్ని అలా అనొచ్చా, చెయ్యొచ్చా? వాళ్ళకున్న అంటే డబ్బున్న వాళ్ళకున్న విలువ లేని వాళ్ళకి లేదు. అంటే లేని వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు, ఉన్న వాళ్ళ మాట వింటారు అని మళ్ళీ ఇంకోసారి రుజువు చేశారు పోలీసులు కూడా. అయినా కానీ నేను ఇవేం బయట పెట్టలే, ఎందుకంటే ఆ కాపురం పోయిద్ది ఎందుకులే అని చెప్పి. కానీ ఇంత దాకా వచ్చినాక నా పరువు తీసి నన్ను చేసి మమ్మల్ని ఇంత కొట్టిన తర్వాత నేను ఈ విషయాన్ని అన్నిటికీ ఇదవదలుచుకోలేదు. మాకైతే న్యాయం, మేము చచ్చిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.